కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. జర్మనీ అమ్మగారు ప్రవచించిన శ్రీ హరనాథుని దివ్య సందేశముల్లో నుండి మనము కొన్ని అంశములను తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు మరొక ప్రత్యేకమైన అంశాన్ని తెలుసుకుందాము. అమ్మ బృందావనములో శ్రీ కుసుమహరనాథ మందిర ప్రారంభం సందర్భంలో వ్రాసిన ప్రత్యేక వ్యాసం అంట ఇది. మరి ఈ వ్యాసంలో అమ్మ బృందావన దివ్యత్వాన్ని చక్కగా వివరించడం జరిగింది. మరి ఇప్పుడు తెలుసుకుందామా. బృందావనం ఆరాధనా స్థలము, స్వార్థ సుఖానుభవ స్థలం కాదు. అది అప్రాకృత భావభూమి. అది శుద్ధ సత్వమయమైన మూర్తీభవించిన శ్రీకృష్ణుని స్వరూపశక్తి. అక్కడ ప్రభువు కేవలం శ్రీకృష్ణుడే. ఇతరులు అందరూ ఆయన స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రేయసులు. వీరంతా నిరంతరం ఏదో ఒక రూపంలో ఆయన సేవ చేస్తున్నవారే. ఈ సేవలోనే, ఈ ఆరాధనలోనే వారి ఆనందము, వారి సుఖము మిళితమై ఉంటాయి. ఈ సేవతో లభించే ఆనందం హృదయాన్ని ఎంత వివసం చేస్తుంది అంటే బ్రహ్మానందం కూడా దీని ముందు హీనమైనదే అని అనిపిస్తూ ఉంది. సామ్రాజ్యం ప్రాప్తించిన వారి హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. అక్కడి రూపాలు చైతన్య రూపాలు లేదా భావదేహాలు. మధుర ద్వారకలతో కూడిన బృందావనము వైకుంఠం ఆధారంగా పద్మములోని దళాలలాగా ఏర్పడిన ఈ జగత్తు జాగృతమైన సత్యభూమి, జాగృతమైన చైతన్యం లేదా జాగృతమైన విద్య. ఇక ఇవి కాక మిగిలిన గోళమంతా స్వప్న సుషుప్తుల భూమి, అవిద్యాభూమి. బృందావనం కృష్ణుని శాశ్వతావాసమైన గోలోకమే. ఇది హృదయాంతరాలలోని అమరభూమి. ఈ భూమి కాలంతో ఎదగదు, మనిషితో మరణించదు. శాశ్వత సత్య ఆకాంక్షలన్నీ అక్కడ సఫలమవుతాయి. బృందావనం భూమి మీదే ఉన్నది, కానీ భూమికి సంబంధించినది కాదు. ఇతర పుణ్యక్షేత్రాలు ముక్తిని ప్రసాదించగలవు, కానీ ఈ పవిత్ర మధురానగరము వృత్తంగా గల ఈ భూమి ఇంకా ఇంకా చాలా గొప్పదైన భక్తిని ప్రసాదిస్తుంది. ప్రభువును బృందావన వాసులు ప్రియాతి ప్రియంగా ప్రేమిస్తారు. ఒక్క క్షణమైన ఆయనని తమ దృష్టి నుంచి దూరం చేసుకోవడానికి ఇష్టపడరు. తాము మరొక చోట మహాభాగ్యాలను అనుభవించటానికో లేదా మహత్తరమైన అధికారం చలాయించడానికో బృందావనాన్ని వీడి వెళ్ళటానికి ఇష్టపడరు. బృందావనంలోని వివిధ సేవా కార్యాలయాలు ఆనంద నిలయాలు. అన్ని తరగతుల భక్తులు వారి ఇచ్ఛానుగుణమైన ఆనందాన్ని ఆమె లేదా అతడు ఆశించినట్లుగా లేదా అర్జించుకొనగలిగినంత అనుభవిస్తారు. ఈ రకంగా వివిధ రకాలైన భక్తుల యొక్క వారి వారి అప్రాకృతమైన మనసుల్లో ప్రభువు పట్ల గల భావాలు మహత్తరమైనవి అయినప్పటికీ వారిని మనము ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు మధుర భక్తులు, ప్రభువు యొక్క ప్రేయసులు ప్రభువుకు ఎక్కువ సేవ చేస్తారు అని గమనిస్తాము. శాంతభక్తులు వినుతించే స్థుతులను, దాస్యభక్తుల యొక్క ఏకాంత సేవని, సఖ్యభక్తుల ఖేళీ విలాసాన్ని, ప్రభు యొక్క పాలన పోషణల విషయంలో వాత్సల్య భక్తుల యొక్క కాచి కాపాడే వాత్సల్యాన్ని, అన్ని భావాలని మధురభావం తనలో ఇముడ్చుకుంటుంది. కృష్ణ ప్రభువు కాలానికి అతీతుడు, ఎప్పుడూ కిశోరుడే. అంటే యవ్వన ఆరంభ దశలోనే ఉంటాడు, ఎప్పుడూ నిత్య నూతనుడు. గోపికలందరూ కిశోరిలుగానే ఉంటారు. వారి దేహాలు అప్రాకృతమైనవి, క్షీణించడం, మార్పు చెందడం వంటి ధర్మాలకు అతీతమైనవి. బృందావనం మూర్తీభవించిన ప్రభు రూపం కనుక శాశ్వతంగా ఉంటుంది. వస్తువులో మార్పు ఉండదు. ఇది విశ్రాంత భూమి, విలాస భూమి. బృందావన గోపికలు ఒక్కొక్క బృందం ఒక్కొక్క రకమైన బాధ్యతలు నిర్వర్తించేటట్లుగా అనేక బృందాలుగా విభజింపబడి ప్రభువు వేసే ప్రతి అడుగులోనూ ఆయనకి అనువుగా ఆనందంగా ఉండడానికి వారికి అప్పగించబడిన వివిధ బాధ్యతలని నిర్వర్తిస్తూ ఉంటారు.
ప్రభువుకు ప్రతి క్షణము ఏమి కావాలో చూసుకుంటూ అన్నీ సిద్ధం చేసుకొని అందించడము ఈ గోపినులు చేయవలసిన పని. అక్కడ ప్రభు సేవ ఎంత పరిపూర్ణమైన పొందికతో చేయబడుతుంది అంటే ప్రతి క్షణంలోనూ ప్రభువునకు కావలసినవి అందించే సేవలో ఎంత అల్పులైన గోపినులు ఉన్నా ఎవరి చేత ఒక్క తప్పు కూడా చేయబడడం జరగదు. పని నేర్చుకుంటున్న వారికి కానీ క్రొత్త వారికి కానీ అక్కడ ప్రవేశం లేదు. అలా ప్రవేశించితే అటువంటి వారు లీలా ప్రదర్శనకి విఘ్నం కలిగించడమే గాక ఆ లీలా మాధుర్య స్రవంతిని భగ్నం చేస్తారు. అందుకే యోగమాయాశక్తి ద్వారం వద్ద క్షేత్రపాలకిగా కూర్చుండి కనీసం ఏ ఒక్క సేవా విభాగములో కూడా పరిపూర్ణమైన అవగాహన, క్షుణ్ణమైన పరిజ్ఞానము, సేవలో పరిపూర్ణమైన అనుభవము లేని వారిని ప్రవేశించనీయదు. ఎలాగో ఒకలా బృందావనంలో ఆంతరంగిక సేవో ఉద్యోగములో పాదుకొనడము, నిజమైన యోగ్యమైన గోపికగా పరివర్తన చెందడము జీవుల జీవితములోని మహోన్నత లక్ష్యమైనప్పటికీ తాము యథార్థంగా ప్రకృతులమేనని గ్రహించలేని వారికి, కపటులకి అది అతి కష్టతరమైన లక్ష్యమే అవుతుంది. హరనాథుడు మన సాధన్ని చాలా సులువైనదిగా రూపొందించాడు. ఆయన ఎప్పుడూ గురువుగా ప్రవర్తించకపోయినా, ఎవరికి ఏ మంత్రం ఉపదేశించకపోయినా కృష్ణుడు తన చెలికాండ్రకి చేసినట్లుగా ఒక అద్భుతమైన శక్తిని లేదా అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆయన అనుచరుల హృదయాల్లో పాదుకొల్పారు. కలియుగ జీవులమైన మనము మన మధ్యలో హరనాథుడు అవతరించకపోయినట్లయితే ఎప్పటికీ బృందావనాన్ని ఆశించేవారమే కాదు. నీతి, న్యాయము అనే లౌకిక భావనలు పూర్తిగా మనము త్యజించలేనంత వరకు, కృష్ణలీలలను అధ్యయనం చేసే సమయంలో విమోహాన్ని అతిక్రమించనంత వరకు ప్రభు లీలల్ని మనము అర్థం చేసుకొనలేము. మన నీతి నిర్మలత్వాల కొలబద్దలు కృష్ణలీలలను అవగతం చేసుకోలేవు. ఎందుకంటే అవి అక్కడి మన స్వాప్నిక జగత్తుకు సంబంధించినవి. ప్రభువు ప్రకృతుల కేలయే అని మనం స్మరించిన క్షణంలోనే ఆ ఆనందాన్ని పరిపూర్ణం చేయటానికి, మనము ఆయన చెలికెత్తలమని గ్రహించిన క్షణంలోనే మన అన్ని బాధలు, తాపాలు, కష్టాలు గట్టెక్కుతాయి. వింతగా కనిపించే ప్రభువు యొక్క ఈ అద్భుత ఖేలను గురించే సుఖదేవుడు పరీక్షిత్ మహారాజుకు బోధిస్తూ బృందావనంలో ప్రభువు, గోపికలు వేరు కాదని, ఒకే సత్పదార్థమని, గోపినులు ఆయన ప్రతిఫలనలని లేదా స్వరూపాలని, మాయలో కాదు ఆయన స్వరూప సృష్టిలో ఆ విధంగా వాళ్ళు స్వరూపాలని చెప్పాడు. సరస్సు ప్రక్కన కుర్రవాడు నిలుచుండి వినోదంగా ఆనందించటానికి తన ముఖాన్ని అనేక వంకర్లుగా త్రిప్పుతూ ఆ భంగిమలని నది నీళ్లల్లో ప్రతిఫలిస్తూ ఉండగా, అంటే తన ముఖ భంగిమలని అద్దములోలాగా చూసుకొనడం వంటిదే ఈ రాసలీల. గోపినుల శరీరాలన్నీ ప్రభు యొక్క స్వరూపశక్తి సృష్టించినవే. ఆ శరీరాలన్నీ తన ఏకస్థితమైన మహోన్నత భావోద్వేగాన్ని ప్రభువు తనకి తాను చూసుకునే ప్రతిఫలనములే. ఆ లీలా ఆనందములో ఆయన ఆనందమే ఏకైక మూలము. ఎలా గాఢ ప్రేమ అకస్మాత్తుగా గాఢమైన ఔదాసీన్యంగా మారుతుందో, మరుక్షణమే ఈ ఉదాసీనత మళ్ళీ కలయిక కోసం ఆనందం ఆశిస్తున్న జీవికి ప్రతి క్షణము జీవన్మరణ స్థితికి తెచ్చే ఆతృతిని కల్పిస్తూ గాఢానురాగంగా మారుతుందో, ఈ మార్పులన్నీ ఎంత త్వరగా జరుగుతాయంటే ఈ స్థితులన్నీ వేరువేరుగా విభజించడము ఎవరికీ సాధ్యము కాదు. వారి ప్రేమ, ఆగ్రహము, అసహ్యము, ఈర్ష్య, అహంకారము, నిరాశ అన్నీ అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉండి ప్రభువుకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. తనలోని ప్రేమ ఏమిటో తెలపటానికి ప్రభువు వారి హృదయాలలో కావాలనే ఈ రాగోద్వేష భరితమైన భయంకరమైన తుఫాను సృష్టిస్తాడు. ఆయనను కూడా వారి చెప్పు చేతుల్లో ఉంచుకునేటట్లుగా అహంకారపూర్తులయ్యేటట్లు అప్పుడప్పుడు తన పగ్గాలని జారవిడుస్తాడు.
అలాగే వారి అహంకారాన్ని అణచటానికి, అలాగే వారి ప్రశాంతతని సమకూర్చటానికి వారి మధ్య నుంచి అప్పుడప్పుడు అంతర్హితుడవుతూ ఉంటాడు. శాస్త్రాలు మనలను ఆత్మజ్ఞులని కావాలని శాసిస్తున్నాయంటే అవి మన స్వస్వరూపాన్ని తెలుసుకోమని ఆదేశిస్తున్నాయి. మనం ప్రకృతి కాక మరేమీ కాదని తెలుసుకోమని చెప్తున్నాయి. ప్రభు సేవ మన జన్మ హక్కు అని, మన నిజమైన నివాసం బృందావనంలోనే ఉందని తెలుసుకోవాలని ఆదేశిస్తున్నాయి. ఒక గోపికగా ఎలా మారాలనే ఆలోచన నిరంతరం నెలకొని ఉంటే కాలానుగుణంగా అలా భావించే భౌతిక శరీరం నశించి ఏ సేవ చేయాలనే తపన ఉంటుందో ఆ సేవ చేసేందుకు అనుగుణమైన ఒక అప్రాకృత శరీరం ఆవిర్భవిస్తుంది. గౌరాంగ ప్రభువు సుగుణాలను అలవరించుకొని, కామనలని దూరం చేసుకొని, కర్మబంధాలని త్యజించి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించే రాజ్యానికి చేరాలనే తహతహ మాత్రమే జీవుడికి చాలదు. జీవిత లక్ష్యం ఆ విధంగా సఫలం కాదు. 5వది ఆఖరిది అయిన విషయం, పొందవలసిన అతి ముఖ్యమైన విషయం ప్రేమ. భగవంతుడి కొరకే ప్రేమించడము అన్నాడు. ఓ ప్రభూ, నన్ను కౌగలించుకుంటావో లేక కాలితో దూరంగా తన్నుతావో, చాలా కాలం నా దృష్టికి అందక నన్ను విరహబాధకి పాలు చేస్తావో, లేక నీవు మరొకరి సాంగత్యములో ఆనందిస్తూ ఉంటావో, ఏమైనా నా జీవితేశ్వరుడుగానే శాశ్వతంగా ఉండిపో. మరెవ్వరూ ఆ స్థానం ఆక్రమించలేరు. ప్రభువు లేని ఒక్క క్షణమైనా అది ఒక యుగంలా నాకు అనిపిస్తుంది. అప్పుడు నా కళ్ళు నీళ్లతో నిండి మసకలు కమ్ముతాయి. ప్రపంచం శూన్యమవుతుంది. కుసుమహరనాథ ప్రభుని సంకల్పంతో బృందావనములో క్రొత్త కుసుమహరనాథ మందిరం నిర్మించబడింది. శ్రీ కుసుమహరనాథ యూనివర్సల్ ట్రస్టు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని శ్రీ కుసుమహరనాథ భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యాన్ని సాధించారు అని చెప్పి అమ్మ మూర్తుల ప్రతిష్టను 2005 నవంబర్ 18వ తేదీ ఉదయం 10:30కి జరిగింది. నామసప్తాహం 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు సాగింది అని చెప్పేసానంటూ ఈ వ్యాసాన్ని అమ్మ నారాయణ చంద్రఘోషు గారు వ్రాసిన శ్రీ హరనాథ లీలామృతము, గౌరాంగ మహాప్రభుని బోధలు, శ్రీమద్ భాగవతము, చాంద్యోగ్యోపనిషత్తు, జర్మనీకి చెందిన పుస్తకముల నుండి కుసుమకుమారీదేవి శతజయంతి ఉత్సవాల సందర్భంగా దువ్వాడవారు వెలువరించిన సావనీరు నుండి ఈ వ్యాసాన్ని గ్రహించబడింది అని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ విధంగా బృందావన దివ్యత్వాన్ని అమ్మ వివరించారు. జై కుసుమహర.